నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయ చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమన్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పికి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డిఆర్ఎఫ్ టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధనును సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము మున్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు. వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు. మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం.